ఇండియా కూటమి చెల్లాచెదురైంది. కూటమికి అత్యంత ప్రధానమైన యూపీ, బీహార్, బెంగాల్లో సీట్ల కొట్లాట మొదలైంది. పొత్తులు జాంతానయంటూ కాంగ్రెస్ కు తేల్చి చెప్తున్నాయి పలు పార్టీలు. రాహుల్ గాంధీ చేతగానితనం వల్లే ఈ పరిస్థితి అంటూ బీహార్ సీఎం నితీష్ కుమార్ సెటైర్లు వేశారు. రాహుల్ పప్పుగానే మిగిలిపోతాడని ఎద్దేవా చేశారు. బెంగాల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని టీఎంసీ చెబుతోంది. మరోవైపు యూపీలోనూ సేమ్ సీన్ కనిపిస్తోంది. కాంగ్రెస్ కు 20 సీట్లకు మించి ఇచ్చేది లేదని అఖిలేష్ చెప్తున్నారు. ఇక పంజాబ్ లోనూ పొత్తు ఉండదని ఇప్పటికే ఆప్ కరాఖండిగా చెప్పేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు మనకు అందిస్తారు. సీతారామరాజు, ఒకవైపు చూస్తే ఇండియా కూటమి చెల్లాచెదిరింది. కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్ర నష్టం కలిగించే విషయం. ఈ సందర్భంలో మిగతా పార్టీలు ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావం మునుముందు ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల నేపథ్యంలో? లోక్సభ ఎన్నికలు ఇంకా సమీపిస్తున్న తరుణంలోనే ఇండియా కూటమి వరుసగా ఒక్కొక్కరి చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా కూటమిలో ప్రధానంగా ఎలాంటి సైద్ధాంతిక ప్రాతిపదిక కావచ్చు, విధానపరమైన నిర్ణయాలు లేకుండానే కేవలం ఏకపక్ష ధోరణితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. అందుకోసమే తాము ఈ కూటమిలో ఇమడలేము అని చెప్పి చాలా స్పష్టంగా అనేక ప్రాంతీయ శక్తులు ప్రకటిస్తున్న సందర్భం. తాజాగా సమాజ్వాదీ పార్టీ అధినేత కూడా అదే వైఖరిని ప్రకటించిన సందర్భం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అఖిలేష్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ కు యూపీలో అంత సీన్ లేదు కాబట్టి వారికి 20 స్థానాలు కాదు, వారికి అతి తక్కువ స్థానాలు మాత్రమే పరిమితం చేస్తామని చెప్పేసి ఆయన కూడా స్పష్టం చేస్తున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇప్పటికే బెంగాల్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అభివృద్ధిని స్పష్టం చేసిన సందర్భం. దీనికి తోడు ఉత్తర భారతదేశానికి సంబంధించిన మరో కీలకమైన పార్టీ, 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్ తో తెగదెంపులకు సిద్ధమైన సందర్భం. ఉత్తర భారతదేశంలో వాస్తవానికి అత్యంత బలంగా భారతీయ జనతా పార్టీ ఉన్న పరిస్థితి. నిజంగానే భారతీయ జనతా పార్టీని ఢీకొనాలంటే ఉత్తర భారతదేశంలోని కీలకమైన రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఒక పార్టీపై తీసుకొస్తే తప్ప కనీసం కూడా అక్కడ పోటీ చేయించలేని పరిస్థితి కాంగ్రెస్ ఎదుర్కొంటుంది. అలాంటి సందర్భంలో ఉత్తర భారతదేశంలో అనేక కీలకమైన రాష్ట్రాల్లో కూడా పూర్తిగా కటావికలమవుతున్న సందర్భం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. బీహార్ కు సంబంధించి మనం చూసాం, బీహార్ లో ప్రభుత్వమే మారిపోయిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపించింది. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ప్రాంతీయ శక్తిగా ప్రాంతీయ పార్టీ బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఇండియా కూటమి నుంచి దూరం అవడం అనేది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ఎదురుదెబ్బగా మనం భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది కేవలం ఏకపక్ష వైఖరి వల్లే కాంగ్రెస్ అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరి వల్లే ఇదంతా కూడా జరుగుతుందనే అంచనాలు విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మిత్ర పక్షాలను కలుపుకొని వారిలో విశ్వాసాన్ని పాదుగొలిపి వారిని కలుపుకొని వెళ్లాలన్న ఆలోచన లేకపోవడం, దీనికి తోడుగా సీట్ల కేటాయింపులో కూడా పట్టుబిడుపులు లేకపోవడం వల్లే ఒక్కొక్కరుగా పూర్తిగా కూటమి నుంచి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి తోడుగా నిజంగానే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎదుర్కొనే స్థాయిలో ఎదగలేదు కాబట్టి ఈ పార్టీలన్నీ కూడా బయటకు వస్తున్నాయనే మరో అంచనా కూడా వినిపిస్తా ఉంది. ఇప్పటికే మనం చూసాం కాంగ్రెస్ పార్టీ 2 సార్లు జాతీయ స్థాయిలో 2014 కావచ్చు, అలా ఆ తర్వాత 2018లో జరిగిన 2 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీలో పూర్తిగా ఢీలా పడిన పరిస్థితి. పూర్తిగా ఒక ప్రాంతీయ పార్టీ సైజు లోక్సభలో స్థానాలు కూడా పరిమితమైన సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి 3వసారి జరుగుతున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సంబంధించిన ప్రభావం జాతీయ స్థాయిలో అదే విధంగా ఉంటుందనే అంచనాతోనే ప్రాంతీయ శక్తి కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ కూటమిలో ఉండడం గల ప్రయత్నం తమ దారిని తాము వెతుక్కుంటున్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. రైట్ సీతారామరాజు.